మనమంటే అన్ని పార్టీలని ఏకం చేస్తాము, అన్ని వైపుల నుంచి ప్రచారాలు ముమ్మరం చేస్తాము, మీడియాను రంగంలోకి దించుతాము, మహిళల్ని ఆకట్టుకోవడానికి సపరేట్ డిపార్ట్మెంట్ లాగా మన కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దించి రాజకీయాలు వ్యక్తిగతము వేరు కాదు, మాకు అన్నీ ఒకటే అని నిరూపిస్తాం. కాబట్టి మనకి ఇలాంటి భయము ఆందోళన ఏదో మూల ఉంటాయి. అందుకోసమనే భారతి పేరును ప్రస్తావించడం అనేది ఉంటుంది. అయితే ఈ రెండు కారణాలు సరే, ఇంతకీ ఇలాంటి రాతలు రాయడం వల్ల రాజకీయ పరిణామాలు, జనం ఆలోచనలు ఎలా మారచ్చు, ఇది అసలు ఇంపార్టెంట్ పాయింట్. నైతికత విలువలు అనేవి మేము రాయడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం, మేము పాటించడానికి కాదు అని గనక అధికారంలో ఉన్నవాళ్ళు పదే పదే నిరూపించుకోవడం అంటూ జరిగితే గనక మనం చేసే ఆరోపణలకి, మనం పెట్టే పెడబొబ్బలకి కూడా ఒక దశ దాటిన తర్వాత వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చేసరికి మీరు నీతులు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి మాత్రం మీరు గోతులు తీస్తారా, మీరు ఫలానా ఆమెను మీరు ఇలా అనడం తప్పు కాదా, ఘోరం కాదా, మరి ఇలాంటి ఘోరాలు చేసేవాళ్ళు మీకు అన్యాయం జరుగుతోందని, మీ గౌరవానికి భంగం కలుగుతోంది అని ఎలా మాట్లాడతారు అని జనం నిలదీసే పరిస్థితి, తిప్పికొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి.